అంచనాలతో టోర్నీలోకి అడుగుపెట్టడం, ఘోర పరాభవాలతో వెనుతిరగటం, టోర్నీ ముగిసేసరికి పాయింట్ల పట్టికలో చివరి స్థానం కోసం పోటీ పడటం. ఇది గత కొన్ని సీజన్ల నుంచి హైదరాబాద్ సన్ రైజర్స్ పరిస్థితి. 2016లో విజేతగా నిలవటం ఒక్కటే ఎస్ఆర్హెచ్ అభిమానులకు ఊరట. అక్కడి నుంచి ప్రతి టోర్నీలోనూ చెత్త పర్ఫార్మెన్స్తో ట్రోలింగ్కి గురి కావటం, ఓనర్ కావ్య మారన్ని ఏడిపించడం ఇదే పనైపోయింది. అయితే చాలా మంది సన్ రైజర్స్ ఓటమి కంటే కావ్య కన్నీళ్లు పెట్టుకోవడాన్ని తట్టుకోలేకపోయేవారు. బంగారం లాంటి అమ్మాయిని ఎందుకలా ఏడిపిస్తున్నారంటూ సన్ రైజర్స్ ఆటగాళ్లపై నెటిజన్లు మండిపడేవారు. కావ్య ఏడుస్తుంటే తాను కూడా బాధపడేవాడినని జైలర్ ఆడియో ఫంక్షన్లో సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వైరల్గా మారాయి. ఈసారైనా కాస్త మంచి టీంను తీసుకోవాలంటూ కావ్య తండ్రి కళానిధి మారన్కు సలహా ఇచ్చారు ఆయన. అయితే రజనీకాంత్ మాటలు ఫలించాయేమో అన్నట్లుగా ఈ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆట పూర్తిగా మారిపోయింది. IPL 2024లో ఆడిన 6 మ్యాచ్ల్లో 4 గెలిచి పాయింట్స్ టేబుల్లో 4వ స్థానంలో నిలిచింది. 10 రోజుల గ్యాప్లో 2 సార్లు 270+ స్కోరు నమోదు చేసింది. చెన్నై, ముంబై, RCB లాంటి తోపు టీమ్స్ను చిత్తు చేసింది. అయితే సన్ రైజర్స్ సక్సెస్కు కొత్త కెప్టెన్ కమిన్స్ లేదా ఓనర్ కావ్య మారన్ కారణం కాదు. టీంని ఓ సూపర్ పవర్ వెనకుండి నడిపిస్తోంది. కమిన్స్ కావ్య కృషిని కాదనలేవు, కానీ ఎక్కువ క్రెడిట్ మాత్రం అతడికే దక్కుతుంది. అతడే డానియల్ వెటోరీ. ఈ సీజన్లో ఆరెంజ్ ఆర్మీ కోచ్గా బాధ్యతలు తీసుకున్నాడు ఈ న్యూజిలాండ్ లెజెండ్ క్రికెటర్. టోర్నమెంట్ ఆరంభానికి ముందు నుంచే పకడ్బందీ వ్యూహాలతో ఫుల్గా ప్రిపేర్ అయి వచ్చాడు. గతేడాది ఆఖర్లో జరిగిన మెగా ఆక్షన్లో పట్టుబట్టి మరీ మ్యాచ్ విన్నర్ అయిన ట్రావిస్ హెడ్ వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ను టీంలోకి తీసుకొచ్చాడు. అతడి కోసం ఏకంగా 20.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించాడు. టీం బాగుంటే సరిపోదని, నడిపించే కెప్టెన్ కూడా బలంగా ఉండాలని నమ్మి కావ్య మారన్ని ఒప్పించాడు. అభిషేక్ శర్మను ఓపెనర్గా ప్రమోట్ చేసి మిడిల్ ఆర్డర్లో వచ్చే కీపర్ హెన్రిక్ క్లాసెన్ను అవసరాన్ని బట్టి టాప్ ఆర్డర్లో ఆడిస్తున్నాడు. అబ్దుల్ సమద్, నితీష్ రెడ్డి లాంటి యంగ్ టాలెంట్ను ట్రంప్ కార్డుగా ఉపయోగిస్తూ మంచి ఫలితాలు రాబడుతున్నాడు. బ్యాటింగ్లో ఓపెనర్లతో పాటు ఇతర పొజిషన్స్ను వెటోరీ సెట్ చేసిన తీరు ముచ్చటేస్తోంది. ఏ పొజిషన్లో ఎవరు బ్యాటింగ్ చేస్తే బాగుంటుంది, ఎవరి సత్తా ఏంటి అనేది కెప్టెన్ కమిన్స్తో డిస్కస్ చేస్తూ టీమ్ కాంబినేషన్ను సెట్ చేశాడు. ఫస్ట్ బాల్ నుంచే అటాకింగ్ అప్రోచ్తో ఆడమని ఆటగాళ్లలో ధైర్యం నూరిపోశాడు. బౌలింగ్లోనూ కమిన్స్తో లీడ్ చేయిస్తూ 6-7 ఆప్షన్లను అందుబాటులో ఉంచాడు. ఫెయిల్ అయినా సరే మయాంక్ మార్కండే వంటి వికెట్ టేకర్కు వరుస ఛాన్సులు ఇస్తున్నాడు. అందుకే RCBతో మ్యాచ్లో కోహ్లీతో పాటు రజత్ పాటిదార్ వికెట్లు తీసి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు మార్కండే. బెంగళూరుకు 4 ఏళ్ల పాటు కోచ్గా ఉన్న వెటోరీకి IPLలో ఎలాంటి ప్లేయర్లు అవసరం, ఎలాంటి వ్యూహాలు ఉండాలి, ఎవరిని ఏ స్థానంలో ఆడించాలి లాంటి వాటిపై పూర్తి అవగాహన ఉంది. ఇతరి జట్ల ఆట తీరు, ప్లేయర్ల పర్ఫార్మెన్స్ను నిశితంగా గమనిస్తూ SRH విజయానికి కావలసిన ప్లాన్స్ను వేస్తూ తన పని తాను సైలెంట్గా చేసుకుపోతున్నాడు. మ్యాచ్ గెలిచినా ఓడినా వెటోరీలో ఎలాంటి భావోద్వేగాలు కనిపించవు, ఎలాంటి హడావుడి చేయడు. డగౌట్లో కూర్చొని టీంను వెనక నుంచి వ్యూహాలు అమలు చేస్తూ అద్భుత ఫలితాలు రాబడుతున్నాడు. వెటోరీ కారణంగానే కావ్య పాప మొహంలో మళ్ళీ నవ్వులు చూడగలుగుతున్నామంటూ SRH ఫ్యాన్స్ ఖుషి అయిపోతున్నారు.